పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ 2024 బిల్లు మైనార్టీకి వ్యతిరేకమని టీడీపీ జనసేన పార్టీలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకోవాలని జమాయతే ఉలమా హిందూ మజ్లిసుల్ ఉలమా వల్ అయమ్మా విజ్ఞప్తి చేసింది. తెనాలిలోని శివాజీ చౌక్లో గల జామియా మసీదు నందు వక్ఫ్ బిల్లు సవరణ 2024 బిల్లుని వ్యతిరేకించాలని టీడీపీ జనసేన పార్టీకి విజ్ఞప్తి చేసింది. మసీదులోని మీడియా సమావేశంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముస్లింల మతపరమైనటువంటి హక్కుగా వారు పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రాథమిక విధులకు ఇది వ్యతిరేకమని, దీన్ని టీడీపీ జనసేన పార్టీలు మద్దతు తెలపవద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ముస్లిం పెద్దలు ముతవల్లీలు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वक्फ बोर्ड के ताल्लुक़ से पिछले कई दिनों से सेंट्रल गवर्नमेंट एक नया बिल लाने की कोशिश कर रही है और इस बिल के ज़रिए से मुसलमानों के जितने प्रॉपर्टीज़ है, जितने भी वक्फ के जायदाद है, उन सब को छीनना चाह रही है। ऐसे में मुस्लिम पर्सनल लॉ बोर्ड और मुल्क के जितने भी बड़ी बड़ी तंजीमें हैं, उन्होंने इसके ख़िलाफ़ आवाज़ उठाई और इसी आवाज़ के साथ हम आवाज़ मिलाते हुए जमीयत उलमा तेनाली की तरफ से, मजलिसुल उलमा तेनाली की तरफ से हम पुरज़ोर अंदाज में इस बिल की मुखालफत कर रहे हैं और ख़ुसूसन आंध्र प्रदेश के चीफ मिनिस्टर जनाब चंद्रबाबू नायडू साहब और ऐसे ही नायब चीफ मिनिस्टर पवन कल्याण साहब, इन दोनों से हमारी गुजारिश है कि आप इस बिल की मुखालफत करें, इस बिल को पास होने ना दें, क्योंकि इस बिल की वजह से पूरे मुसलमानों के अंदर एक किस्म का गम है, एक किस्म की नाराज़गी है। ऐसे में आप सबका साथ देने वाले, सेकुलर जहन के साथ आप चलने वाले, सारी कौमों को लेकर चलने वाले हैं और आपने रमज़ान के मौके पर भी वादा किया और हमारे इस इलाके సోదరులారా, ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మేరకు జమియతే ఉలమా హింద్ మజ్లిసుల్ ఉలమా యొక్క ఆధ్వర్యంలో తెనాలి పట్టణం జామియా మసీద్ దగ్గర ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని నిరసనగా ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సోదరులారా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 2024 ఏవైతే ఉందో, ఇది రాజ్యాంగం భారతదేశ ముస్లిం మైనార్టీలకు కానీ అన్య మతస్థులకు కానీ రాజ్యాంగం అనేది కొన్ని హక్కుల్ని ప్రకటించింది. మనం గమనిస్తే కనుక ఆగస్టు నెల 2024 సంవత్సరం నాడు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ బిల్లుని జేపీసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సుమారు 8 నెలలుగా ముస్లిం మైనార్టీ పెద్దలు, లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకిస్తూ ఉన్నా సరే దానన్నిటికీ కాల్దని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం తన యొక్క నిరంకుశ పాలనకి అద్దం పట్టే విధంగా మరి ఈనాడు అంటే ఏప్రిల్ 2, 2025 నాడు లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది చాలా దారుణంగా మేము భావిస్తాం.